సబ్జెక్ట్ కూడా వద్దాం. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే నల్గొండల ఈరోజు ఆడ మామూలుగా అన్ని కలెక్టర్ ఆఫీసులలో ఇది ఉంటుంది కదా, ఒక అడుగు ముందుకేసి నల్గొండలో ఉన్న కొంతమంది యాక్టివిటీస్లు నాకు వీరు పంపడం జరిగింది. రాష్ట్రంలో అశాస్త్రీయంగా జనగణన జరపకుండా ఇచ్చినటువంటి ఈడబ్ల్యూసిఎస్ రిజర్వేషన్ వలన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి విద్యలో ఉద్యోగాలలో తీవ్ర నష్టం జరుగుతుంది. జనగణన జరిపి ఎవరి వాటా వారికి కేటాయించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు విన్నవించారు. వీళ్ళందరూ కలిపి వాళ్ళు వినతి పత్రం కలెక్టర్కి ఇచ్చిండ్రు. ఎందుకు ఇక్కడ ముఖ్యమంత్రికి అంటే ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య, కాకపోతే నల్గొండ విద్యార్థులు ముందుకొచ్చి వాళ్ళు మాకు అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు ఈడబ్ల్యూఎస్ చేసేటప్పుడు అది అశాస్త్రీయంగా ఉన్నది, శాస్త్రీయ పద్ధతిలో చేయాలని చెప్పేసి ఉన్నది. అంటే ఇది గ్రూప్స్ 1 కు గ్రూప్ 2 గ్రూప్ 3కి ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇతర ఎగ్జామ్స్ అన్నిటి కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం వారిని ఈరోజు ఉదయం నల్గొండ కలెక్టర్ను కలిసి వీళ్ళు ఇచ్చారు. అందుకని నేను చెప్తున్నా, ఇప్పుడు ఒక రాజకీయంగా ఒక ఇదిగా కాకుండా కంప్లీట్ గా శాస్త్రీయంగా మీరు దీని గురించి మాట్లాడితే, అంటే అశాస్త్రీయంగా కాకుండా శాస్త్రీయ పద్ధతిలో మీరు కూడా టేకప్ చేసి అందరికి న్యాయం జరిగే విధంగా మరి ప్రభుత్వం ముందుకు పోతే బాగుంటదని చెప్పి నా ఆలోచన. అంతేకాకుండా ఈరోజు మనం కొన్ని డెవలప్మెంట్స్ మనం చూసినాం. ఈరోజు పొలిటికల్ గా నేను ఇది చెప్పిన ఇవన్నిటికి కూడా ఇప్పుడు గ్రూప్ 1 కు దానికి లింక్ ఉన్నది. దీనికి ఇప్పుడు మీరు సెంటర్ చూడండి, ఒక ఫస్ట్ చెప్పిన సబ్జెక్ట్ కు గ్రూప్ 1 చూడండి, మళ్ళీ రిజర్వేషన్ చూడండి. ఈ 3 కూడా నిరుద్యోగులకు ఆస్పిరెంట్స్ కు సంబంధించిన విషయాలు ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రీయంగా అన్నిటికీ ఒకదానికి ఇంటర్లింక్ అయి ఉన్నది. కాబట్టి రిజర్వేషన్ కానీ, అపాయింట్మెంట్స్ కానీ, లేకుంటే మీరు ఎగ్జామ్స్ పెట్టే విధానం కానీ, ఈ రోజు ఇంతకుముందు మీరు చేసిన తప్పిదాలు కానీ అవన్నీ కరెక్షన్ చేయకుండా మీరు ఎగ్జామ్స్ ఇవి పెడతాం, గ్రూప్ 1 పెట్టబోతున్నాం అని అంటే ఇది చాలా సమస్యలకు దారి తీస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నీట్ గా క్లారిటీగా చెప్పిండు. ఆయన ఏం చెప్పిండు, మేము త్వరలో రిజల్ట్ ప్రకటిస్తామన్నారు, పరీక్ష పెట్టలే. కాబట్టి ఇవన్నీ వచ్చే అవకాశం లేదు. శివరాజ్ కుమార్ ఒక కామెంట్ పెట్టిండు, సార్ గ్రూప్ 1 1,80,00,000 పాపులేషన్ ఉన్న బీసీలకు 1:32 పోస్టులు, ఓసీలకు 2,009, ఈడబ్ల్యూఎస్ కు 10 lakhs అవుట్ ఆఫ్ 79 lakhs, ఈడబ్ల్యూఎస్ కు 49 అని పెట్టిండ్రు. మా వస్తుందర్ అంట సార్ ఎందుకు ఇన్ని ఎందుకు ఇచ్చిండ్రని అట్లా కామెంట్స్ పెట్టిండ్రు. అదే ఇప్పుడు నేను మాట్లాడేది, ఇప్పుడు శాస్త్రీయ పద్ధతులు చేయకుండా ఇష్టానుసారంగా ఇప్పుడు దీని గురించి చర్చ జరగాలి. ఈరోజు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ అన్ని కేటగిరీలు ఉన్నారు. అర్థమైందా? ఎవరికి ఎన్ని పోస్టులు రావాలి ఏందనేది వాళ్ళు ఎందుకు చర్చిస్తలేరు? 10 ఏళ్లకెళ్ళి మేము పదవులు లేకుంటున్నాము, ఈ లేక వచ్చినాయి అని చెప్పేసి పొద్దుమాపు ఫ్యామిలీ వెల్ఫేర్ అయినా సొసైటీ వెల్ఫేర్ ఏమైనా చూసేది ఉందా? ఏమైనా కుటుంబము ఏది వాళ్ళని భద్రపరచుకోవడమా? సమాజాన్ని ఉద్ధరించే ఆలోచనలు లేదా ఈరోజు? కాబట్టి అలా ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మీరు దేనికోసం ఎన్నుకోబడ్డారు? అఫ్ కోర్స్ మేమేం పుణ్యాన్ని కొట్టేసిండ్రా మాకు అని చెప్పి మీరు అంటుండొచ్చు. మీకు పుణ్యానికి మేము పైసలు ఇవ్వలేదు, అవన్నీ సంపాదించుకోవద్దా, మళ్ళీ ఎలక్షన్స్ కి పెట్టద్దా అనే ఆలోచనతో మీరు ఉంటుండు కావచ్చు. కాబట్టి డిఎస్సి ఎగ్జామ్ ఈడబ్ల్యూఎస్ చెప్పు బ్రదర్. అదే ఇప్పుడు ఎగ్జామ్ ప్రతి ఒక్కరిది కూడా ఇదే సేమ్ ప్రాబ్లమ్ సార్. గ్రూప్ 1 ఎగ్జామ్ లో టైంలో అవుతుందా సార్? అమ్మా ఇప్పుడు ఏదున్నా గానీ దాదాపు 30 కేసులు ఈ రోజు నడుస్తూ హైకోర్టులో ఉన్నాయి. అందులో 2 వాదనలు అయిపోయినాయి. 14వ తారీఖు రోజుకు రిజర్వ్ చేసిండ్రు.
14th రోజు ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఎగ్జామ్ ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, అసలు ఎవ్వరు ఎందుకు మాట్లాడతలేరు. ఈరోజు మన ఆస్పిరెంట్స్ మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక ట్వీట్ పెట్టలే కనీసం. ఈరోజు ఏందనంటే మాకు జిల్లలేసి మేము మాట్లాడవుతుంది తప్ప ఈరోజు ఎవ్వరికి కూడా ఇది లేదు. ఆయన ముఖ్యమంత్రి ఏమన్నాడు, బాజాప్తా పరీక్ష కాకముందనే రిజల్ట్ ప్రకటిస్తానని చెప్తుండు. అది ఎంతవరకు సమంజసం చెప్పండి. పరీక్ష రాయకముందు నేను ఎగ్జామ్ పెట్టేస్తానంటే అది ఏ విధంగా ఇదవుతుంది. కాబట్టి రోజు ఎవరన్నా అడుగుతుండ్రు, ఒక్కలన్నా దీని గురించి మాట్లాడుతుండ్రా చెప్పండి. మీకు గడుజుంటే మీరు మాట్లాడుకోండి, మీకు అవసరం ఉంటే. మాకు అవసరం ఉండదు అనే టైప్లా మీరు జనాలు కూడా ఆ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. కాబట్టి సరే ఏమున్నా కానీ మేము ఎప్పటికో మీకు అందుబాటులో ఉంటాము. ఒకసారి ఇవాళ కలెక్టర్లు కొంతమందిపై గెలిచిండ్రు. నాకు ఒక అవకాశం వచ్చింది, ఆలోచన వచ్చింది మాట్లాడనీకి అని చెప్పేసి. ఇలా కలెక్టర్ను కలిసిన వాళ్ళది ఇది. ఇది కలెక్టర్ను కలిసింది ఈరోజు. ఏది ఇక్కడ అశాస్త్రీయంగా జరుగుతుంది, మీరు శాస్త్రీయ పద్ధతిలో చేయాలని చెప్పి బాజాప్తా కలిసిండ్రు. ఇది లెటర్ ఇది. అంతేకాకుండా ఈరోజు ఇంకోటేమో పీడిఎఫ్ లో పంపింది, ఇలా పెట్టనీకి రాదు నాకు. వీళ్ళు ఇది చేసింది. కాబట్టి మీరు అందరూ కూడా కనీసము అరే నువ్వు ఎగ్జామ్ పెట్టకుండా ఏ విధంగా నువ్వు పెడతా అని చెప్పినావు అని చెప్పేసి కనీసం మీరు ఒకరిద్దరన్నా ప్రశ్నించే తట్టుకుండాలి. ఎవరు అడగపోయే వరకు వాళ్ళు ఇష్టానుసారంగా ఈరోజు ఎంత అన్యాయం చెప్పండి. హెచ్డబ్ల్యూ ఇది మీరు జెంకో ఎంత అన్యాయం చెప్పండి. వాళ్ళు ఇప్పటిదాకా మెరిట్ లిస్ట్ పెట్టకుండా ఇది చేస్తుండ్రు. మీకు ప్రతిదీ ఇట్నే అవుతుంది. ఏం చేస్తారు మహా అంటే గ్రూప్ 1 క్యాన్సిల్ అవుతుందా గవర్నమెంట్ జాబ్, బట్ అలాటెడ్ పోస్ట్ 49 అవుట్ ఆఫ్ 563 డిఎస్సి డబ్ల్యూసి. కామెంట్స్ చూస్తే మీరు అంత చాలా బాధతో ఉన్నారా. అందుకనే నాకు ఎవరు చెప్పినా చెప్పకున్నా నా డ్యూటీ నేను చేస్తున్నా. టిఎస్సి ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఈడబ్ల్యూసి రిజర్వేషన్ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు చాలా నష్టం జరుగుతుంది. సాయిబాబా శివరాజ్ అలాటెడ్ పోస్ట్ 48 అవుట్ ఆఫ్ 563 గ్రూప్. సార్ ఈడబ్ల్యూఎస్ పాపులేషన్ ఆర్ బిలో 10 lakhs. Group 1 post allotted to EWC was 49 and in BC only BCB population is approximately 50 lakhs and post allotted are 37 in 1. అన్యాయం సార్. గ్రూప్ 2 గవర్నమెంట్ జాబ్ అంటే ఎవరు? గ్రూప్ 2లో కూడా ఇలాగే కేసులు పడి ఆగిపోతాయా? ఇప్పుడు ఒక్క ఎగ్జామ్ కూడా అన్ని సకాలంలో జరగాలని అన్ని ఉన్నదమ్మా. ఇప్పుడు రియల్ గా రిజర్వ్డ్ ఎవరైతే డిజర్వ్ ఉన్నారో పోస్టులు నిజంగా వాళ్ళు కష్టపడి చదివి వాళ్ళకు ఏ విధంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు మేరకు వాళ్ళకు రావాలనో వాళ్ళకు రాకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము ఇచ్చుకుంటా పోతామని అంటే అసలు పరీక్ష అయితేంది కాకుంటేంది. ఇప్పుడు ఎవరికో ఇష్టం. ఒకటి ఎంత అన్యాయం అంటే కేసీఆర్ పీరియడ్లో ఇయాల్టికి కోర్టుల కేసులు నడుస్తున్నాయి. హైకోర్టుల కేసు ఇయాల్టికి లైవ్ ఉన్నది. 2011 నోటిఫికేషన్ 2016 ఎగ్జామ్ అయింది. అందులో క్వశ్చన్ 23 మంది ఒకటే రూమ్ లో పడ్డారు. ఇయాల్టి వరకు నంబర్ 1 ర్యాంకేల్లో తెలియదు. ఇయాల్టికి వాళ్ళు నౌకర్లు బాజాప్తా చేస్తుండ్రు. ఈ ప్రభుత్వం మారినాక ఇయాల వరకు దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు, ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? మొన్న పేపర్ లీక్, గ్రూప్ 1 లీక్ అయింది పేపర్ కూడా. ఇయాల్టి దాకా సిట్ ఏం యాక్షన్ తీసుకున్నది? ఇయాల్టి వరకు ఎవరో లొట్టరం పొట్టరంగా 2-3 అరెస్ట్ చేసి ఇయాల్టికి చూపించిండ్రు. ఇంత మించి ఈరోజు పౌర సమాజం ఎక్కడ ప్రశ్నించగలుగుతుంది? స్ట్రాంగ్ గా మాట్లాడటం తప్ప చెప్పండి, ఎక్కడ మాట్లాడగలుగుతుంది?